హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనం మూడవ స్కందం 10వ అధ్యాయం 18వ నంబర్ శ్లోకం నుంచి 30 నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరి భక్తులకి స్వాగతం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐ థింక్ ఈరోజు రేపు 2 రోజులు సెలబ్రేట్ చేస్తున్నారు. కొంతమంది బయట ఈరోజు చేస్తున్నారు, రేపు చేస్తున్నారు. మనకి క్యాలెండర్ ప్రకారం రేపు ఉంది. యాక్చువల్లీ రేపే మనం సెలబ్రేట్ చేస్తాము. అండ్ ఆల్సో రేపు దీపావళి రోజే యాక్చువల్లీ దామోదర్ లీల కూడా జరుగుతుందన్నమాట. ఇదే రోజు దీపావళి రోజే. మనం అందుకే ఈ మాసంలో దామోదర మాసం అని ప్రతిరోజు దామోదరాష్టకం చేసి దీపదానం కూడా చేస్తాం. దాని మరుసటి రోజు మనకి గోవర్ధన పూజ, గోపూజ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది మంచి పర్వదినాలు. ఈరోజు మనకు ప్రతిరోజు పండగే. ఎందుకంటే మనం ప్రతిరోజు భాగవతాన్ని చర్చించుకుంటాము, భగవంతుడిని తలుచుకుంటాము, భగవంతుడిని కీర్తిస్తాము, భగవంతుడి నామం జపిస్తాము. మామూలుగా బయట వాళ్ళు ఏంటంటే ఆ పండుగ రోజు అన్న అట్లీస్ట్ ఒకరోజు మందిరానికి వెళ్తారు, లేకపోతే భగవంతుడిని తలుచుకుంటారేమో. మనము ఈరోజు 18వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దామంట. ఇప్పుడు ఇక్కడ వరకు మనం చూసింది ఏంటంటే బ్రహ్మదేవుడు ఇంకా సృష్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ముందు చూసింది సర్గ లేకపోతే ప్రాకృత సర్గ అంటాము. ఇప్పుడు మనం చూసేది విసర్గ లేకపోతే వైకృత అంటాము. ఇది బ్రహ్మదేవుడు చేసే సృష్టి. ఇప్పుడు రకరకాల జీవరాశుల యొక్క సృష్టి జరుగుతుందన్నమాట. ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. పశువు, పక్షులు, మనుషులు, దేవతలు, రకరకాల మొత్తం 14 లోకాల్లో ఉండే జీవరాశులు. అవునా? 84 lakh స్పీషీస్, 84 లక్షల రకరకాల యోనుల ప్రాణులు. కానీ ఇప్పుడు అన్నిటినీ మనం ఒక్కొక్క కేటగిరీ చూడలేము. అందుకే బ్రాడ్గా క్లాసిఫై చేశారు. ఇక్కడ మనకి ఒక 4 కేటగిరీస్లో ఈ యొక్క సృష్టిని 4 కేటగిరీస్లో క్లాసిఫై చేశారన్నమాట, విభజించారు అన్నిటిని కూడా. పశు, పక్షులు, మనుషులు, దేవతలు అన్నిటిని కలిపి. ముందు ఆల్రెడీ కొంతమంది దేవతల సృష్టి జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇంద్రియాల దేవతలు, సూర్యుడు, చంద్రుడు చర్చించుకున్నాము. కానీ ఇంకా దేవతలు చాలామంది ఉంటారు, కోట్లు దేవతలు ఉంటారు. ఇంకా రకరకాల కేటగిరీస్ ఉంటారు ఇంకా దేవతలు కూడా. అంటే ఓన్లీ దేవతలే కాకుండా ఇంకా వెరైటీస్ ఉంటారు. ఎవరైతే మనుషుల కన్నా కూడా ఇంకా ఎక్కువ అధిక శక్తిశాలివంతులైన వాళ్ళు, వారందరినీ కూడా ఒక కేటగిరీ చేశారనమాట.
సో అందుకే ఇప్పుడు టోటల్ ఇంకా 4 ఉన్నాయన్నమాట మనకి. ఇందులో 4 ఉన్నాయి మొత్తం. సో నిన్న 6 చూసాము, అది ప్రాకృత సర్గ. ఈరోజు విసర్గ 4 వెరైటీస్. సో ఇందులో కూడా ఒక్కొక్క దాంట్లో కూడా మళ్ళీ చాలా వెరైటీస్ ఉంటాయి. సో మనము చూద్దామంట. కొంచెం సింపుల్ ఈజీ క్లాసిఫికేషన్ చేసి మాకు చెప్తున్నారు మైత్రేముని. సో 18వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. షడిమే ప్రాకృత సర్గ వైకృతానపి మే శృణు రజో భాజో భగవతో లీలేయం హరిమేధస. ఇక్కడ ఏం చెప్తున్నారంటే షడిమే 6 ముందే చెప్పేసాను. ప్రాకృత సర్గ గురించి నీకు ఆల్రెడీ చెప్పేశాను, అది నిన్న చర్చించుకున్నాము మనము. వైకృతానపి మే శృణు, ఇప్పుడు విను. వైకృతాన్ విసర్గ గురించి నేను చెప్తాను. ఎవరు చేసింది ఇదంతా? రజో బాజో భగవతో, భగవంతుడు యొక్క అవతారం, రజోగుణం యొక్క అవతారం బ్రహ్మదేవుడు. భగవంతుడు ఇలాంటి తెలివితేటలు కలిగి, అలాగే భగవంతుడు చేసే సృష్టి రచన ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా చేస్తున్నా అంటే అంత తెలివితేటలు ఉంటేనే చేయగలడు కదా. అంత భగవంతుడు కృప ద్వారా ముందే చెప్పేశాడు కదా భగవంతుడు. మనం చూసుకున్నాం మొన్ననే. ఆయన నీకు అంతా కావాల్సిన శక్తి, సామర్థ్యం, తెలివితేటలు అన్నీ నేను ఇచ్చేసాను, నువ్వు సృష్టి రచన చేసుకోవచ్చు అని. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో అలాంటి తెలివితేటలు భగవంతుడు హరి లీలేయం హరి మేధస. సో హరి లీలలు చేసే హరి యొక్క మేధస్సు కలిగి ఉన్న బ్రహ్మదేవుడు రజో భాజో భగవతో. సో ఎంతో శక్తివంతమైన రజుగుణం యొక్క అవతారమైన ఈ బ్రహ్మదేవుడు ఇప్పుడు మిగతా ఈ 4 వైకృత లేకపోతే విసర్గ ఈ యొక్క సృష్టి రచన 4 రకాలుగా ఉంటుంది, అది చేస్తారని చెప్తున్నారు ఇక్కడ. సో చూద్దామంట. అంటే ఇప్పుడు 6 అయిపోయాయి, ఇక్కడ కంటిన్యూషన్ చెప్పుకుంటూ వెళ్తారు. 7th నుంచి చెప్పుకుంటూ వెళ్తారు ఇప్పుడు. సో ముందు నిన్న 6 అయిపోయాయి, ఇప్పుడు 7th నుంచి కంటిన్యూ చేస్తున్నాం అనమాట. 19వ శ్లోకం. సప్తమో ముఖ్య సర్గస్తు షడ్విధస్తస్తు శాంచయః వనస్పత్యోషధీలత త్వక్షరా విరుడో ద్రుమాః. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సప్తమో ముఖ్య సర్గస్తు, ఇందులో ముఖ్యంగా 7వది. ఇప్పుడు 7వ క్రియేషన్ గురించి చెప్తున్నారు సృష్టి రచనలో. ఈ 7వ దాంట్లో షడ్విధంస్ తస్తు సాంచయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఒకటే దగ్గర ఉండేవాళ్ళు, కదల్లేని, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేయలేని ప్రాణులు. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఇవి చెట్లు ఇంకా రకరకాల మొక్కలు, రకరకాల చెట్లలో కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కానీ ఒక 6 వెరైటీస్లో క్లాసిఫై చేస్తున్నారు అనమాట, విభజించి 6 విధాలుగా. షడ్విధంస్, ఒక 7 విధాలుగా విభజన చేసి ఆ 7 విధాల పేర్లు కూడా రాశారనమాట. ఒకటి వనస్పతి, ఒకటి ఔషధి, ఇంకోటి లత, ఇంకోటి త్వస్కర, విరుడో, ద్రుమ. ఇవన్నమాట 6 వెరైటీస్. ఈ 6 వెరైటీస్ లక్షణాలు ఏంటో, అంటే అవి ఏంటో అనేది సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మన ప్రభుపాద ద్వారా ట్రాన్స్లేట్ చేశారు. మీకు నేను తెలుగులో కూడా ఈరోజు నేను ట్రాన్స్లేషన్ చదవడానికి ట్రై చేస్తాను. ఈరోజు తెలుగుది ఉంది భాగవతం మన దగ్గర. 7వ సృష్టి స్థావరములగు వానికి సంబంధించినది. అవి వనస్పత్తులు, ఔషధులు, లతలు, వెదురు, విదరుములు, ద్రుమములమును. ఓకే, 6 విధములుగా ఉన్నవి. ఓకే, ఇందులో ఇలాగే ఇచ్చారు కదా. ఇందులో మనకి ఈ 6 ఉన్నాయి కదా. ఈ 6లో ఫస్ట్ వచ్చేసి వనస్పతి. సో వనస్పతిలో పుష్పరహితమగు ఫలవృక్షములు, అంటే పుష్పాలు ఉండవు, ఫలాలు మాత్రం ఉంటాయన్నమాట. అంటే ట్రీస్ ఏవైతే చెట్లకి, వృక్షాలకి ఫలాలు మాత్రమే ఉంటాయి, పువ్వులు మాత్రం పూయవు అనమాట. అది ఔషధి అంటే ఫలము పక్వము చెందుతన్నంత వరకు నిలిచియుండు మొక్కలు. ఈ ఔషధి అంటే ఇవేంటంటే ఫలాలు వచ్చి ఆ ఫలం మొత్తం బాగా సంపూర్ణంగా వచ్చే వరకు ఇవి ఉంటాయన్నమాట. తర్వాత ఆ ఫలం ఇచ్చేసిన తర్వాత దీని యొక్క జీవితం అయిపోద్ది ఇంకా ఈ యొక్క మొక్కది. ఇది ఔషధి. నెక్స్ట్ వచ్చి లతాలు అంటే మీకు తెలుసు కదా, క్రీపర్స్. అదొక సపోర్ట్ తీసుకొని అప్పుడు అవి జీవించగలవు. అవి ఆ సపోర్ట్కి చుట్టుకుంటూ ఆ లతలు జీవిస్తాయి. నెక్స్ట్ త్వక్షర అంటే వెదురు చెట్లు, అంటే బంబు ఉంటాయి కదా, బ్యాంబూ, అలాంటివి అనమాట తక్షర. విరుద అంటే ఆధారరహితము గల లతలు. అంటే ఇవి కూడా లతలే కానీ కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట, కొంచెం గట్టిగా ఉంటాయి. వీటికి ఆధారం లేకున్నా కానీ ఇవి జీవించగలవు. ద్రుమ అంటే ఇవి పుష్ప ఫల సహితముగు వృక్షములు. పుష్పాలు మరియు ఫలములు 2 ఇచ్చే
ఈ వృక్షాలు అనమాట. చాలా మటుకు మీరు చూసుంటారు, ముందు ఫ్లవర్ వస్తుంది, పుష్పం వస్తుంది, ఆ పుష్పం తర్వాత పుష్పం నుంచి మనకి పండు లేకపోతే కాయ వస్తాయి అన్నమాట, ఫలం. అది. సో ఇంకా వీటి లక్షణాలు ఏంటో కూడా చూద్దామంట మనము. ఉచ్ఛ్రోతసస్తమ ప్రాయ అంతఃస్పర్శ విశేషిణ. దీనికి 4 విషయాలు చెప్పారు ఇక్కడ. ఉచ్ఛ్రోతసస్ అంటే కింది నుంచి పైకి వాటి యొక్క నరిష్మెంట్ జరుగుతుందన్నమాట. అవునా, కింది నుంచి పైకి వెళ్తుంది కదా, వృక్షాలు కింది నుంచి పైకి పెరుగుతాయి, అలాగే కింది నుంచి పైకి నీళ్ళు కూడా వెళ్తాయి, నరిష్మెంటు. పైకి పెరుగుచుండును. అవునా, స్థావరములకు అన్ని వృక్షములు మొక్కలు పైకి పెరుగుచుండును. ఇంకోటి ఏంటంటే వీటికి పెద్దగా చేతన అనేది చాలా తక్కువ ఉంటుంది చెట్లకి, అది మందే చెప్పుకున్నాం మనం. అవి దాదాపు చేతనారహితములు అయినను లోపల బాధను అనుభవించినట్టువి. అంతఃస్పర్శ, అంతః అంటే లోపల, స్పర్శ, ఆ యొక్క స్పర్శ పెయిన్ లోపల మాత్రం దానికి కూడా తగులుతుంది అన్నమాట. చెట్లకు కూడా మీరు చెట్టు నరికేస్తే మీకు బయట నుంచి ఏడుస్తున్నట్టు చెట్టు కనిపించకపోవచ్చు, కానీ లోపల దానికి కూడా బాధ కలుగుతుంది. అది బయటికి వ్యక్తం చేయలేక, హరే కృష్ణ, అది బయటకి వ్యక్తం చేయలేకపోవచ్చు, మనం చూడలేకపోవచ్చు, కానీ లోపల దానికి కూడా బాధ కలుగుతుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇవి నానా విధములు. ఇక్కడ ఎన్నో వెరైటీస్ ఉంటాయి చెట్లలో, మనం ఇక్కడ అన్ని వెరైటీస్ రాయలేరు, అది రాస్తే మనకు ఇంకో సబ్జెక్ట్ అయిపోతుంది, బయాలజీ బాటనీ సబ్జెక్ట్ అయిపోతుంది. సో మరి అంత వెరైటీస్ పేర్లు ప్రతి ఒక్క చెట్టు పేరు ఇక్కడ రాయలేదు, కానీ జస్ట్ కేటగిరీస్ బ్రాడ్గా 6 కేటగిరీస్ 6 విభజనలు చేసి చెప్పారు. సో నెక్స్ట్ చూద్దామంట. ఇదొకటి అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ పశువు పక్షుల గురించి ఇంకో నెక్స్ట్ కేటగిరీ. ఇప్పుడు ఒకటి అయిపోయింది, సప్తమ అయిపోయింది, ఇప్పుడు అష్టమ చూస్తాం అనమాట. తిరశ్చాం అష్టమ సర్గ సోష్టావింశద్విదో మతః అవిదో భూరితమసో గ్రాణజ్ఞా హృద్యవేదినః. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పానంటే 8వ సర్గ గురించి, అంటే 8వ క్రియేషన్ గురించి. ఇందులో ముఖ్యంగా పశు పక్షుల గురించి చెప్తున్నారనమాట. ఈ పశు పక్షుల్లో కూడా మొత్తం 28 వెరైటీస్ ఉంటాయని చెప్పారు. ఈ 28 వెరైటీస్ని కూడా మనకి ఇక్కడ ఒక 4 విభజనలు చేసి చెప్తున్నారనమాట, 4 కేటగిరీస్గా చేసి. ఏంటంటే మనకి ఈజీగా అర్థం అవడానికి అంతే, ఇంకా మనకు తక్కువ శ్లోకాల్లో ఎక్కువ మ్యాటర్ కవర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మనది బయాలజీ బుక్ కాదు కదా, ఇది భాగవతము కనుక సృష్టికి సంబంధించి అంతమటికి చెప్తున్నారనమాట. సో మనకు భాగవతంలో అన్నీ ఉంటాయి ఇలా, చెట్ల గురించి, పుట్ల గురించి, లేకపోతే మొత్తం సృష్టి గురించి కూడా. కానీ వీటి గురించి మనకి వేరే వేరే శాస్త్రాల్లో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కూడా వస్తాయి మనకి. సో మనం ఇక్కడ మెయిన్గా ఇక్కడ సృష్టికి సంబంధించి చూసుకుందామంట. సో ఇక్కడ ఇంకేం రాశారంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా చాలా, ఇక్కడ ఏం రాశారు, అవిధోభూరి తమసో. ఈ పశు పక్షులు వచ్చేసి పెద్దగా విద్యా తెలివితేటలు ఉండవు, అంధకారంలో ఉంటాయి. ఇంకా ఘ్రాణజ్ఞ హృదయ వేదిన. ఘ్రాణ అంటే స్మెల్, వాసన పీల్చుకొని, అవి వాసన పీల్చుకొని గుర్తించగలవు అనమాట. ఏది మనకు పనికొచ్చే వస్తువు, తినే వస్తువు, ఏది మనకు పనికిరాని వస్తువు, మనకి తినడానికి పనికిరాదో, ఇలా వాసన చూసి తెలుసుకుంటాయన్నమాట విషయాల్ని. అదనమాట వీళ్ళ యొక్క తెలివితేటలు. ఈ విధంగా ఇంకా హృదయంలో పెద్దగా అంటే జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువ అంట వీటికి. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, వేదాల్లో చెప్పాను కదా వేరే దగ్గర ఇచ్చారని. సో వేదాల్లో దీని గురించి బాగా డీటెయిల్గా ఇచ్చారు, ఈ యొక్క పశు పక్షుల యొక్క లక్షణాలు మనం ఎలా గుర్తించవచ్చు అనేది. వాటికి ఇక్కడ మనకు ప్రభుపాద ద్వారా దాన్ని అనువాదం చేసి చెప్తున్నారనమాట. సో అవేంటంటే ఈ పశు పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా తక్కువ జ్ఞానం ఉంటుంది. ఉన్న జ్ఞానం అంతా ముఖ్యంగా వారి యొక్క ఆకలి, దాహం ఎలా తీర్చుకోవాలి, నిద్రించుకోవడానికి, తినడానికి కావాల్సిన వ్యవస్థ ఎలా చేసుకోవాలి, ఈ విషయం గురించి వారికి బాగా తెలుసు అంట. అందుకే పక్షులు చూస్తారు మీరు, దానికి ఎక్కడి నుంచి ఫుడ్ తెచ్చుకోవాలో తెలుసు, ఎలా తన ఇల్లు కట్టుకోవాలో తెలుసు, పడుకోవడానికి, ఉండడానికి. సో ఇలాంటి విషయాల గురించి వాటికి తెలివితేటలు ఉంటాయి అన్నమాట. తినడానికి, ఉండడానికి, పడుకోవడానికి, కావాల్సిన నీళ్ళు తాగడానికి ఎక్కడ దొరుకుతాయి, ఎలా చేసుకోవాలి, అరేంజ్మెంట్స్, దానికి కావాల్సిన తెలివితేటలు వాటికి ఉంటాయంట. కానీ పాపం వాటికి ఇంకా వేరే తెలివితేటలు ఉండవు అన్నమాట, దీనికన్నా ఎక్కువగా ఏమైనా ఆలోచించాలనుకుంటే. వీటి గురించే, తినడం, పడుకోవడం, దీని గురించే, మైథునం ఎలా చేయడం, వీటి గురించే ఎక్కువ ఆలోచిస్తే దీనికి సంబంధించిన జ్ఞానం ఉంటుందండి.
అందుకనే ఇక్కడ రాశారు మనకు ప్రభుపాదుల వారు, పెద్ద పెద్ద పులులైనా సరే మనము వాటిని కూడా వీ కెన్ టేమ్. ఇక్కడ ఏం రాశారంటే పెద్ద పులులు వంటివి సైతము మచ్చిక చేసుకోవచ్చును. మచ్చిక, టేమింగ్కి మచ్చిక అని రాశారు తెలుగులో. బేసికలీ మీరు సర్కస్లో వెళ్తే చూస్తారు కదా, అక్కడ టైగర్ కూడా పులి కూడా ఎలా అంటే ఇవాళ రేపు వెళ్ళట్లేదేమో జనాలు సర్కస్లకి, ఆయన మీరు సినిమాలు అయినా చూసుంటారేమో. సో చెప్పినట్టుగా నటిస్తాయి పులులు కూడా. అవి కూడా మనము ఏదో పెంచుకున్న పిల్లి కుక్కలాగా వ్యవహరిస్తాయి మనం అనుకున్నట్టుగా. ఎందుకు అంటే వాటికి మీరు సరైన విధిగా ఆహారం, నిద్ర, ఈ 2 వ్యవస్థల్ని మీరు దాన్ని కంట్రోల్ చేసొచ్చు. దాని ద్వారా మీరు సరైన విధిగా దానికి ఆహారం, ఇంకా ఉండడానికి, నిద్రించడానికి వ్యవస్థను మీరు కంట్రోల్ చేసి ఆ 2 విషయాల ద్వారా దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఎందుకంటే దీని ద్వారా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఒక పాముల్ని మాత్రం మీరు ఓన్లీ ఆహారంతో కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే మీరు పాములకి ఎంత పాలు పోసినా కానీ దాని విషయం పెరుగుతుందన్నమాట. ఇంకా అవి ఎప్పటికీ మీకేమి అవి ఉంటాం విశ్వాసపూరితంగా ఏమి ఉండవు మీకు. సో పాములు తప్ప మిగతా అన్నిటినీ కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పారు ఇక్కడ, ఈ విధంగా ఆహారం, నిద్ర ద్వారా. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ చూద్దామంట. ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయి కదా, అంటే ఇందులో ఏం కేటగిరీస్ వస్తాయో చూద్దాము. ఇప్పుడు మనకి ఇవి మామూలుగా పశు పక్షుల గురించి ఒక లక్షణాలు చెప్పారు. ఇప్పుడు ఇందులో పశువుల్లో వెరైటీస్, ఇంకా పక్షులంతా ఒక కేటగిరీ కిందకి వేసేసారు చెప్పాలంటే ముఖ్యంగా. అండ్ పశువుల్ని ఇంకా 3 కేటగిరీస్ కిందకి వేసారనమాట. చూద్దామంట అవేవో. గౌరజో మహిష కృష్ణ శూకరో గవయోరురు ద్విషపా పశవశ్చేమి అవిర్ ఉత్సత్తమా. ఇది 22వ శ్లోకం. ఇందులో ఏమిచ్చారంటే విశుద్ధడవగు విదురా పశువులలో, ఇక్కడ ఏం పశువుల గురించి చెప్పారంటే ఇందులో ఫస్ట్ కేటగిరీ, ఇందులో మొత్తము ఈ పశుపక్షుల్లో మొత్తం 4 వెరైటీస్, 4 కేటగిరీస్, 4 విభజన చేశారు. మొదటి చెప్తున్నారు ఇక్కడ. ఆవు, మేక, గేదె, నల్ల జింక, పంది, గవయ మృగము, లేడి, గొర్రె, ఒంటె మొదలగునవన్నీయును 2 గిట్టలను కలిగి ఉండును. 2 గిట్టలు అంటే మీకు అర్థమవుతుందా? 2 గిట్టలను కలిగి ఉండును. 2 గిట్టలు అంటే మన హూఫ్స్ అంటాం. మనం కాలు దగ్గర చూసుకుంటే ఒక పార్టిషన్ ఉంటుందన్నమాట. కాలుని చూస్తే మీరు ఆవు కాలు చూసారనుకోండి, ఇదేంది ఆవు ఉంది కదా ఇందులో మనకి, ఆవు, మేకే, గేదె. సో ఆవులో మీరు ఆవు యొక్క కాలు చూసారనుకోండి, హూఫ్, అందులో మీరు చూస్తే మీకు అందులో ఒక పార్టిషన్ ఉంటుందంటే 2. మనకి ఇప్పుడు 5 ఉంటాయి కదా కాళ్ళ వేళ్ళు, వాటికి 2 ఉంటాయి. నెక్స్ట్ చూద్దామంట. ఇది ఒకటి అంటే 2 హూఫ్స్ ఉన్నది, ఇంకోటి 1 హూఫ్ ఉన్నది కూడా ఉంటుంది అనమాట. అది కూడా చూద్దామంట. నెక్స్ట్ అదే 23వ శ్లోకం. అదే కరోశ్వశ్వతరో గౌర శరభశ్చ మరీతత ఏతే చైకశపాక్షట్ట శృణు పంచానకాన్ పశూన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 23వ శ్లోకంలో గుర్రము, కంచర గాడిద, తెల్ల జింక, శరభము, చమరీ మృగము మొదలగునవి కేవలము ఒకే గిట్టను కలిగి ఉండును. ఒకటే గిట్ట ఉంటుంది వీళ్ళకి. ఇక పంచనక పశువులను గూర్చి నా నుండి అలకింపుము. ఇప్పుడు నా నుంచి విను అని చెప్తున్నారు బేసికలీ. ఏవి పంచనఖాం పశూన్. పంచనఖాం పశూన్ అంటే నఖాన్ అంటే మనకు తెలిసింది ఇది గోర్లు. సో 5 గోర్లు మనకు ఉంటాయి కదా, మనం కూడా అందులో వస్తాం. కానీ మనం పశువుల కిందకి వేయలేదు, మన ఇక్కడ సపరేట్గా వేశారు ఇంకో కేటగిరీ. అంటే మన మోడర్న్ సైన్స్, మన వైజ్ఞానికులు మనల్ని కూడా పశువుల కిందకి వేసేసి సోషల్ యానిమల్ అని చెప్తారు. కానీ మన శాస్త్రాలు మనని పశువులు కాదు, మనం కొంచెం సపరేటు, దానికన్నా కొంచెం మనకు ప్రత్యేకత ఉందని సపరేట్ చేస్తారనమాట. అది సో డిఫరెన్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇందులో ఏవి వస్తాయంటే పంచనక చూద్దామంట. ఇందులో గుర్రము ఇవి అని చూసేసాం కదా వీటివి. ఓకే, 24వ శ్లోకం. ఇప్పుడు
శ్వశ్రగాలో వృకో వ్యాఘ్రో మార్జరాశశల్లకౌ సింహ కపిర్గజ కూర్మో గోదా చ మకరాదయః. ఇందులో ఇవన్నీ ఏవేవి 5 నఖలు, అంటే ప్రతి కాలుకి కానీ చేయికి కానీ వాటికి 2 ఒకటే కదా. సో దానికి 5 మనలాగా 5 ఉంటాయి అన్నమాట. 5 గోర్లు ఉండేవి, 5 క్లాస్. ఇందులో ఏవి వస్తున్నాయంట 20, మనం ఏంది 24 కదా. ఓకే. శునకము, తోడేలు, పెద్ద పులి. పెద్ద పులి ఏంటి అంటే సింహమేనా? ఓకే ఫైన్, పెద్ద పులి. ఓకే పెద్ద పులి ఫైన్. పెద్ద పులి, నక్క, పిల్లి, కుందేలు, ముల్లపంది, సింహము, కోతి, ఏనుగు, తాబేలు, మొసలి, ఉడుము మొదలగునవి. 5 నఖములను కలిగియుండు పంచనఖములు, 5 గోళ్ళను కలిగిన జంతువులు. 5 గోళ్ళు ఉంటాయి చెప్పాను అని పిలువబడును. ఓకే ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దామంట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కేటగిరీ మిగిలింది, అది పక్షుల కేటగిరీ. సో పక్షుల్లో ఏవేవి వస్తాయి? ఎన్నో ఉన్నాయి పక్షులు, అన్నీ ఒకటే కేటగిరీలు వేసేసారు. కొన్ని ఉదాహరణలకి ఇక్కడ చెప్తున్నారు, చూద్దామంట. కంకగ్రద్ర బకశ్యేన భాష భల్లూకబర్హిణ హంస సారస చక్రవాహ కాకులోకదయః ఖగాః. ఏం చెప్పారంటే 25వ శ్లోకము, కంక పక్షి, రాబందు, కొంగ, డేగ, బాసము, బల్లూకము, నెమలి, హంస, సారసము, చక్రవాకము, కాకి, గుడ్లగూబ మొదలగునవి పక్షులు. ఇంకా చాలా ఉన్నాయి పక్షులు, అవునా? కాగహ, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ వచ్చారనమాట. నెమలి ఉంది, అందుకే నేను నెమలి మన తమ్నెల్ పిక్చర్లో పెట్టాను అనమాట, లెక్చర్కి టైటిల్గా. నేను ఏం పెట్టాలి, ఇన్ని పక్షులు ఉన్నాయి, ఏం పెట్టాలనుకున్నాను, కృష్ణుడికి నెమలి అంటే ఇష్టం కదా అని నెమలి పెట్టాను అనమాట. ఓకే నెక్స్ట్, అర్వాశ్రోతస్తు నవమః క్షట్టరేకా విదో నృణాం రజోదికా కర్మపరా దుఃఖే చ సుఖమానినః. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసాయి ఎవరు? మనమే, మనుషుల జాతి. సో ఇది నెక్స్ట్ సపరేట్ కేటగిరీకి ఇచ్చారు ఇక్కడ. మనుషుల్ని చూద్దామంట. మనుషుల యొక్క లక్షణాలు ముందు చెప్తున్నారు. మనుషులందరికీ ఒక కేటగిరీ ఇచ్చేశారు మీకు. ఇది 26వ శ్లోకం యొక్క ఉందన్నమాట. ఒకే ఒక జీవజాతికి చెందిన వారును ఉదరమున ఆహారమును నిలుపుకొని వారును అగుమానవుల యొక్క సృష్టి క్రమానుసారముగా 9వదై ఉన్నది. మానవజాతి యందు రజోగుణము అతి ప్రబలముగా ఉండును. వారు ఎల్లప్పుడూ దుఃఖమయ జీవనమునందే పడికొట్టుకోనుచున్నను అన్ని విధములుగా తాము సుఖవంతులమనే తలుచుచుందురు. ఇది కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ లక్షణాలు ఇచ్చారు మనకి, సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి. ఇవాళ మొత్తం ఆ మనుషులందరినీ ఒక కేటగిరీకి పెట్టేశారు. వీళ్ళందరూ ఉదరంలో ఆహారాన్ని నిలుపుకుంటారని చెప్పారు. ఇంకంతేకాకుండా ఇందులో వీళ్ళ దాంట్లో అంటే మనుషుల్లో మనలో ఎక్కువగా రజోగుణం అనేది ఎక్కువగా ఉంటుందంట. 3 గుణాల్లో కూడా రజోగుణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎన్ని కష్టాల్లో మధ్యలో చిక్కుకొని, ఎన్ని రకాల కష్టాలు ఎన్ని రకాల సమస్యల మధ్యలో చిక్కుకొని ఉన్నా మనిషి ఎప్పుడు నేను ఇంకా ఆనందంగానే ఉన్నాను అని అంటాడంట. మీరు ఎవరినైనా ఎప్పుడైనా ఫోన్ చేసి అడగండి ఎలా ఉన్నారండి అంటే బాగున్నామండి. నిజంగానే బాగున్నారా? సో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రోజు ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. అయినా మీరు ఎప్పుడు అడిగిన ఎవరినైనా ఎలా ఉన్నారండి అంటే బాగున్నామండి, చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. సో మరి ఇంకెందుకు అడగడం? సో ప్రతిసారి ప్రతి ఒక్కరిని అడుగుతుంటారు అనమాట. ఫస్ట్ ప్రశ్న ఆన్సర్ ఫిక్స్ ఉంటుంది. చాలా రేర్గా ఎంతో మరీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఒకరు ఏడ్చేస్తారేమో, నేను చాలా దుఃఖంలో ఉన్నానని. కానీ మామూలుగా అయితే జనాలు ఎన్ని దుఃఖాలు ఉన్నా కానీ, ఎన్ని దుఃఖాల్లో ఉన్నా కానీ, ఎన్ని సమస్యలు చిక్కుకొని ఉన్నా కానీ బాగున్నామని చెప్తారు, బాగున్నామని అనుకుంటారు, ఆనందంగానే ఉన్నామని ఆలోచిస్తూ ఉంటారంట. అది మనిషి యొక్క ప్రత్యేకత అంట. సో ఈ విధంగా. అంతేకాకుండా ఇంకొక విశేషం ఏంటంటే మనుషుల్లో పశువులన్నీ సమయం వచ్చినప్పుడే మైథునం చేస్తాయంట. ఒక్కొక్క సమయం ఉంటుంది ఒక్కొక్క పక్షికి కానీ పశువుకి కానీ. కానీ మనిషి మాత్రం సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మైథునం చేయడానికి
సిద్ధమవుతాడు. ఎందుకు అంటే ఈ యొక్క రజోగుణం ప్రభావం ద్వారా. ఈ విధంగా మనిషి యొక్క దుస్థితి ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక విధంగా చూస్తే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, మనకి పశువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే మనిషి అంతా కూడా కష్టపడవంట. అవునా? ఒక పశువు ఎక్కువ కష్టపడుతుంది అనుకుంటా అనవసరంగా, తెలివి తక్కువయ్యి, అది గాడిద. అది మనిషి కారణంగానే. ఒకవేళ మనిషి గాడిదను పనిలో పెట్టకపోతే గాడిద కూడా ఎక్కువ కష్టపడదేమో, కానీ మనిషి ఎక్కువ చేయిస్తాడు కష్టం, ఎందుకంటే ఆయనకు అలవాటు కదా. సో మామూలుగా మీరు చూస్తుంటే పశువులు అంతగా కష్టపడమన్నమాట, ఎంత మనిషి కూడా కష్టపడతాడో. లేకపోతే అంత సమస్యలు పశువులకు కూడా ఉండవు, ఎందుకంటే మనస్సు ఎక్కువ లేదు కదా, సింపుల్ కదా మైండ్. ఓన్లీ తినడం గురించి ఆలోచించి పండుకుంటే సరిపోతుంది దానికి. కానీ మనిషి ఎన్నో రకాల రాజకీయాలు చేయాలి, ఎన్నో రకాల వాడేమన్నాడు, వీడేమన్నాడు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎన్నో విషయాలు ఆలోచించాలి కదా, అన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి మనమే దాన్ని జడ్జి చేయాలి. సో ఇలా ఎన్నో టెన్షన్స్ తీసుకొని మనసులో అవసరం లేని విషయాల గురించి చింతించి రకరకాల ఎప్పుడు విషయాల్లో మగ్నమై ఉంటారు కదా. ఇంకా ఆ విధంగా ఎన్నో రకాలు అవసరం లేని అంటే అవసరం లేని విషయాల గురించి, అవసరం లేని వస్తువుల గురించి వాటిని సేకరించడం కోసం, దాన్ని సేకరించిన తర్వాత ఇష్టం లేని వారికి ప్రదర్శించడం కోసం, వారికి ఆ విధంగా ఎవరైతే మనకు ఇష్టం లేదో వాళ్ళ ముందు మనం ప్రదర్శించాలనుకుంటాం మా గొప్పతనం. తద్వారా వాళ్ళ మనసులో ఈర్ష్య పుట్టించడం, ఇటువంటి కార్యాల్లో చాలా బిజీగా ఉంటాడనమాట మనిషి. సో తద్వారా ఏంటంటే మనిషి ఎంతో దానికోసం కష్టపడుతూ ఇంకా నేను ఆనందంగానే ఉండాలని అనుకుంటాడు. అది మనిషి యొక్క దుస్థితి అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారనమాట. అందుకే మనం ఎప్పటివరకైతే మనకున్న ఇంత తెలివితేటల్ని, పాపం పశువులకు అంత తెలివితేటలు లేవు ఇన్ని విషయాలు ఆలోచించేంత, కానీ మనం ఇవన్నీ తెలివితేటలు కూడా ఎక్కువగా ఎలా ఇంకా బాగా భోగించాలి, ఎలా తినడానికి ఇంకా మంచి ఫెసిలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అరే ఇప్పుడు ఏం తింటాం 5 స్టార్ హోటల్లో 10 స్టార్ హోటల్లో ఎలా తినాలి, దానికోసం మరి మీరు ఒక టిఫిన్ తినాలంటే 5 స్టార్ హోటల్లో మరి వేలు ఖర్చు అయిపోతుంది. మరి అది మామూలుగా అయితే ఇంట్లో చేసుకుంటే మీకు 100 రూపాయలు కూడా అవ్వదు. కానీ మరి ఆ 5 స్టార్ హోటల్లో తినాలంటే మరి 10,000 కావాలి కదా మరి దానికి, బ్రేక్ఫాస్ట్కి కూడా. సో మరి దానికోసం కష్టపడాల్సింది ఎక్కువగా అవసరం ఉన్న దానికన్నా. సో ఈ విధంగా ఎలా తినడం, లేకపోతే పడుకోవడానికి మంచి ఫెసిలిటీ ఉండాలి, ఏసీ కోసం కానీ లేకపోతే పరుపు కోసం కానీ, సో అలా మంచి ఫెసిలిటీ కోసం ఉండడానికి, నివసించడానికి, దానికోసం మరి డబ్బులు కావాలి, దానికోసం మళ్ళీ కష్టపడాలి. సో ఈ విధంగా మనిషి చాలా కష్టపడి మంచి వసతుల కోసం, మంచి తినడం కోసం, మంచి పడుకోవడం కోసం, మంచి మైథునం చేయడం కోసం, వీటి కోసమే తన తెలివితేటలంతా ఉపయోగిస్తున్నాడు అనమాట. అది సమస్య వచ్చిందంతా. ఒకవేళ మనిషి ఇలా కాకుండా ఆధ్యాత్మికత, భగవద్భక్తిని పెంచుకోవడానికి ఉపయోగిస్తే అప్పుడు సరైన వ్యక్తి, అది మనిషిగా మనం గుర్తించబడతాం. లేకపోతే మనం పశువుల కేటగిరీ. కానీ మనకు శాస్త్రాలు మనిషిని సపరేట్గా వేశారు. సో మనము దానికి జస్టిఫై చేయాలన్నమాట. మేము మనుషులం పశువుల కన్నా డిఫరెంట్, మేము ఈ 4 విషయాలే కాకుండా భగవత్ చింతన కూడా చేస్తాము అనే విషయాన్ని మనం రుజువు చేసుకుంటేనే మనం మనిషిగా గుర్తించబడతాం అన్నమాట శాస్త్రాల అనుసారంగా. సో నెక్స్ట్ 27వ శ్లోకం. వైకృతాస్త్రయ ఏవైతే దేవసర్గశ్చ సత్తమా వైకారికస్తు యః ప్రోక్త కౌమారస్ తుభయాత్మకః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఇప్పటివరకు మనకి 9 అయిపోయాయండి. మరి ఇప్పుడు 10వది ఉందంట. ఏంటంటే దేవతల గురించి చెప్తున్నారు ఇక్కడ. దేవసర్గశ్చ సత్తమః. సో ఇప్పుడు దేవతల యొక్క సృష్టి ముందు ఆల్రెడీ అయిపోయింది. అది కొంతమంది దేవతల గురించి చెప్పారు అక్కడ, ఇంద్రియ దేవతలకు సంబంధించి అంతే. కానీ చాలా కేటగిరీస్ ఉంటాయి దేవతలు కూడా, మొత్తం 8. అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది, అప్పుడు చూద్దామంట. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇంకోటి కౌమార, చతుష్కుమారులు ఉంటారు కదా, వారు ప్రాకృత వికృత 2 కలిపి అంట. అది ఓన్లీ ప్రకృత, వికృత చెప్పలేమంట. అది భగవంతుడు బ్రహ్మదేవుడు కలిపి వాళ్ళ యొక్క సృష్టి జరుగుతుందన్నమాట. అందుకనే సో వీరి సృష్టి గురించి మనం డీటెయిల్గా జస్ట్ కొంచెం రాబోయే కొన్ని అధ్యాయాల్లోనే చూడబోతున్నాం. వారి గురించి చతుష్కుమారుల గురించి చాలా విస్తృతంగా మంచి చర్చ ఉంటుంది, చూస్తామంట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ కేటగిరీ దేవతల గురించి. మొత్తం 8 వెరైటీస్ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎవరి గురించి అంటారంటే దేవతలు అంటే ఇక్కడ మనిషి కన్నా ఎక్కువ శక్తిశాలి, ఎక్కువ విజ్ఞానం, ఎక్కువ తెలివి, లేకపోతే ఎక్కువ పవర్ఫుల్ శక్తి కలిగిన వాళ్ళు అనమాట.
దేవసర్గశ్చాష్టవిధో విబుధా పితరోషురా గంధర్వాప్సర సిద్ధ యక్ష రాక్షాంసి చారణః భూత ప్రేత పిశాచశ్చ విద్యాధరా కిన్నరాదయ దశైతే విదురాక్షాథ సర్గస్తే విశ్వసృకృతః. ఇది 10వ సృష్టి. ఇందులో రకరకాల దేవతలు ఉన్నారంట, మొత్తం 8 వెరైటీస్. ఎవరెవరు ఒకటైతే మామూలుగా దేవతలు ఎవరైతే స్వర్గంలో ఉంటారో వాళ్ళు ఓకే. నెక్స్ట్ పితృలు, ఇంకా నెక్స్ట్ తర్వాత అసురులు. మనకు తెలుగులో ఏం రాశారు? 28, 29 చూద్దామంట. ఓకే, అసురులు అంతే సేమ్ రాశారులేండి. నెక్స్ట్ గంధర్వులు, అప్సరసులు, వీళ్ళు 4వ కేటగిరీ. 5వ కేటగిరీలో యక్షులు, రాక్షసుల్ని పెట్టారు. 6వ కేటగిరీలో సిద్ధులు, చారణులు, విద్యాధరులు, వీళ్ళని 6వ కేటగిరీలో పెడితే 7వ కేటగిరీలో భూతప్రేత పిశాచములు. 8వ కేటగిరీలో స్వర్గలోక గాయకులు గల కిన్నెరలు, కింపురుషులు, వీళ్ళందరూ అనమాట. వీరందరి సృష్టి అంతా కూడా బ్రహ్మదేవుడు చేశారనమాట. సో ఇది లాస్ట్. ఇవన్నీ సృష్టి బ్రహ్మదేవుడు చేశాడు అని ఇక్కడ లాస్ట్కి అదే రాశారనమాట. సర్గాస్తే విశ్వసృకృతా, బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ సృష్టించారు అని. సో నెక్స్ట్ ఏంటి చూద్దామంట లాస్ట్ శ్లోకం. అతః పరం ప్రవక్ష్యామి వంశాన్ మన్వంతరాని చ ఏవం రజప్లుతో సృష్ట కల్పాదీష్వాత్మభూర్హరి సృజత్యమోఘ సంకల్ప ఆత్మైవాత్మానమాత్మన. ఇప్పుడు నేను నీకు మనువుల యొక్క వంశము గురించి చెప్తాను. అంటే మనువుల వంశంలో ఎవరెవరు వచ్చారు, ఏం జరిగిందంతా కూడా చెప్తాను నీకు చెప్పబోతున్నాను నేను. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇలా రజోగుణం యొక్క అవతారమై భగవంతుడి యొక్క శక్తి ప్రభావం ద్వారా, ఆయన కృప ద్వారా ఇంత సృష్టి కూడా ఈ విధంగా సృష్టి రచన చేస్తున్నాడు అనేసి ఇక్కడ మైత్రేయుని చెప్పి ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. సో నెక్స్ట్ మనం అధ్యాయంలో రేపు చూడబోయేది ఏంటంటే రేపటి నుంచి సమయం, దాని యొక్క క్యాలిక్యులేషన్ ఎలా జరిగింది. ఆ క్యాలిక్యులేషన్ చాలా మంచిగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా మనకు తెలుసుకోవడానికి. సో ఇది చాలా సైంటిఫిక్గా ఉంటుంది, లాజికల్గా కూడా ఉంటుంది. సో ఇది మనము చూద్దామంట రేపటి నుంచి. సో దీని తర్వాత కాలం తర్వాత టైం గురించి ఒక చాప్టర్ ఉంది. దాని తర్వాత ఇంకా మంచి మంచి చాప్టర్స్ ఉన్నాయి. చతుష్కుమారులు వాళ్ళు పుట్టడం, దాని తర్వాత జరిగిన లీలలు కూడా మంచి లీలలు వస్తాయి. సో అవన్నీ చర్చించుకుందామంట 3వ స్కందంలో. ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను చర్చని. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.